అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈ సంవత్సరంలో 6 నెలల్లో చాలా తక్కువ సినిమాలే సక్సెస్ సాధించాయి. దీంతో మిగిలిన 6 నెలల్లో ఏ సినిమాలు రానున్నాయి, ఎన్ని సినిమాలు సక్సెస్ సాధించాయి అనేది ఆసక్తిగా మారింది. అయితే రానున్న 4 నెలల్లో 4 భారీ సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాల్లో ఏ సినిమాకి భారీగా క్రేజ్ ఉంది, ఇంతకీ ఆ 4 సినిమాలు ఏంటి, ఎప్పుడు థియేటర్స్ లోకి రాబోతున్నాయి, ఏ సినిమా బ్లాక్ బస్టర్ సాధించే ఛాన్స్ ఉంది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఈ సంవత్సరంలోని 6 నెలల్లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, అలాగే బాలకృష్ణ, డాకు మహారాజ్, నాగ చైతన్య నటించిన తండేల్, మ్యాడ్ స్క్వేర్, కోట్, నాని హిట్ 3, సమంత, శుభం, నాగార్జున, ధనుష్, కుబేరా సినిమాలు మాత్రమే సక్సెస్ సాధించాయి. ఇక రానున్న 4 వారాల్లో 4 క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పీరియాడిక్ మూవీ ఇది. ఈ సినిమాకి క్రిష్ అలాగే జ్యోతి కృష్ణ దర్శకులు. సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన వీరమల్లు ఇప్పుడు జూలై 24న భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమా దాదాపు 5 ఏళ్లు నిర్మాణం జరుపుకుంది. ఈ సినిమా కోసం దాదాపు 250 కోట్లు ఖర్చు పెట్టాలని టాక్ వినిపిస్తోంది. నాన్ థియేట్రికల్ నుంచి 100 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. నిర్మాత చెప్పిన రేట్లకే బయ్యర్లు ఈ సినిమా కొంటే రిలీజ్ కు ముందే నిర్మాత సేఫ్ అవుతారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో ఖచ్చితంగా ఈ సినిమాకి భారీగా ఓపెనింగ్ వస్తుంది. సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురవడం ఖాయం. ఇక వీరమల్లు రిలీజ్ అయిన కరెక్ట్ గా వారానికి విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ వస్తుంది. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా విజయం విజయ్ కి చాలా అవసరం. లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు డిజాస్టర్స్ అవడంతో కింగ్డమ్ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకి నాగవంశీ తన మాటలతో మంచి హైప్ క్రియేట్ చేశాడు. మీరు ఎంతైనా ఊహించుకొని రండి, థియేటర్స్ తగలబడిపోతాయంటూ అభిమానులకు మాటలతోనే బూస్ట్ ఇచ్చేస్తున్నారు ఆయన. దాదాపు 100 కోట్లు ఈ సినిమాపై ఖర్చు చేశారని తెలుస్తోంది. ఈ నెల 31న కింగ్డమ్ సినిమా రిలీజ్ కానుంది. కింగ్డమ్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాలు గ్యాప్ తర్వాత అంటే ఆగస్ట్ 14న కూలీ, వార్ 2 సినిమాలు రాబోతున్నాయి. ముందుగా కూలీ సినిమా గురించి చెప్పాలంటే ఇందులో కాలీవుడ్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, అందాల తార శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ సినిమాని సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియోతోనే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచడంతో రోజు రోజుకు మరింత క్రేజ్ పెరుగుతుంది. ఈ సినిమా బిజినెస్ కూడా అంచనాలకు మించి జరిగింది. ముఖ్యంగా రజనీ సినిమాలకు ఈ మధ్య కాలంలో చాలా బాగా మార్కెట్ పడిపోయింది. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించడంతో తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ బాగా జరిగింది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ రిలీజ్ కు గాను దాదాపు 45 కోట్లు పెట్టి దక్కించుకున్నారని తెలిసింది. ఇటీవల ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది. ఈ సాంగ్ కు అనూహ్య స్పందన వస్తుంది. టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేయకుండానే ఈ సినిమాను రిలీజ్ చేయాలి అనుకుంటున్నారనేది మరింత ఆసక్తిగా మారింది. ఇక కూలీ రిలీజ్ రోజునే వస్తున్న భారీ చిత్రం వార్ 2. ఇందులో సౌత్ స్టార్ ఎన్టీఆర్ అలాగే నా స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తుండటంతో పాన్ ఇండియా రేంజ్ లో భారీగా క్రేజ్ ఏర్పడింది. ఎన్టీఆర్ వల్ల ఈ సినిమాకు క్రేజ్ పెరిగింది. దాదాపు 400 కోట్లు ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారని తెలుస్తోంది. బాలీవుడ్ లో ఈ సినిమా అద్భుతాలు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ వల్ల సౌత్ లోనూ ఈ సినిమాకు భారీగా మైలేజ్ దొరికింది. కాకపోతే సౌత్ లో కూలీతో తట్టుకొని నిలబడుతుందా అనే డౌట్ ఉంది. వార్ 2 నుంచి టీజర్ రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ అంచనాలకు అందుకోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే వార్ 2 టీజర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు కూలీ ప్రమోషన్స్ లో దూసుకెళ్తుంటే వార్ 2 మాత్రం సైలెంట్ గా ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ని మరింత పవర్ఫుల్ గా చూపించబోతున్నాడు. త్వరలో వార్ 2 ప్రమోషన్ స్టార్ట్ చేస్తారని సమాచారం. ఈ సినిమాకి 400 కోట్లు ఖర్చు పెట్టారని అంచనా. పవన్ కళ్యాణ్ వీరమల్లు, విజయ్ దేవరకొండ కింగ్డమ్, రజనీకాంత్, నాగార్జున కూలీ, ఎన్టీఆర్ హృతిక్ రోషన్ లా వార్ 2 ఈ 4 సినిమాలకు కలిపి దాదాపు 1200 కోట్లు బెట్ ఇండస్ట్రీలో జరగబోతోంది. ఈ 4 సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్ సాధించే ఛాన్స్
కూలీ సినిమాకి ఉందని ట్రేడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ 4 సినిమాల సక్సెస్ ఇండస్ట్రీకి చాలా అవసరం. మరి ఏం జరుగుతుందో చూడాలి.